పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. సొసైటీలో జరిగిన అవినీతి మీద పత్తిపాడు శాసనసభ్యుడిగా తాను గళం విప్పడంతోనే సభా సంఘం ఏర్పడడం చాలా ఆనందంగా ఉందని బూర్ల రామాంజనేయులు వ్యాఖ్యానించారు. వైసీపీ హయాంలో జీడీసీసీ బ్యాంకుల్లో భారీగా అవినీతి జరిగిందన్నారు. పత్తిపాడు నియోజకవర్గంలోనే దాదాపు 5,39,00,000 రూపాయల మేర అవినీతి జరిగిందన్నారు. ఈ అవినీతి కారణంగా రైతాంగానికి రావాల్సిన 152 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం బట్వాడం చేయకుండా ఆగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ గుంటూరు మార్కెట్ యార్డ్లో జరిగిన 347 కోట్లకు సంబంధించిన కుంభకోణాన్ని అసెంబ్లీ సాక్షిగా ప్రస్తావించడం జరిగిందన్నారు. నల్లమాడు వాగు వలన రైతాంగం ఎలా నష్టపోతుందో సభ దృష్టికి తీసుకువెళ్లామన్నారు. అలాగే గుంటూరు ఛానల్ పొడిగింపు ఆధునీకరణకు నిధులు కేటాయించిన సీఎం చంద్రబాబుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. విచారణలో ఎలాంటి లోపాలు ఉన్నాయి, దీని వెనక ఎవరున్నారు అన్నటువంటి విషయం కూడా స్పష్టంగా అసెంబ్లీ సాక్షిగా తెలియజేయడం అనేటువంటిది జరిగింది. అంతేకాకుండా సొసైటీల్లో కోఆపరేటివ్ సొసైటీల్లో ముఖ్యంగా డీసీసీ బ్యాంకుల్లో జరిగినటువంటి అవినీతి ఒక పత్తిపాడు నియోజకవర్గంలోనే దాదాపుగా 5,39,00,000 రూపాయలు అవినీతి జరిగింది. ఈ అవినీతికి కారణమైనటువంటి వాళ్ళని శిక్షించాలని, ఇలాంటి అవినీతి కార్యక్రమాలు ముందుగా ఇక నుంచి జరగకూడదని, ఈ కార్యక్రమాలు ఇలా జరగడం వల్ల రైతాంగానికి రావాల్సిన దాదాపుగా 150-200 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం పట్వాడా చేయకుండా ఆగిపోతున్నాయన్నటువంటి విషయాన్ని సభ దృష్టికి తీసుకురావడం జరిగింది. సభ స్పందించింది. ఇది ఒక స్టేట్ సమస్యగా భావించి సభా సంఘం నియమించడం అనేది మొట్టమొదట జరిగింది. అంటే ఇంతవరకు సభా సంఘం ఈ 1 year 9 నెలల్లో ఏ కార్యక్రమం మీద ఏ ఇష్యూ మీద నియమించబడలే. కానీ సొసైటీల్లో జరిగినటువంటి అవినీతి మీద పత్తిపాడు శాసనసభ్యుడిగా నేను గళం విప్పడంతో సభా సంఘం ఏర్పడడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇదే కాకుండా గుంటూరు సంబంధించి ఓల్డ్ మెడ్రాస్ రోడ్డు ఎక్స్పాన్షన్ పీపీ మోడ్లో చేయాలని, అదేవిధంగా అక్కడ ఎకనామిక్ జోన్ ఏర్పాటు చేయాలని, మరి అంతేకాకుండా ఈ రోడ్లు ముఖ్యంగా గుంటూరు రూరల్కి గుంటూరు అర్బన్కి నిధులు మంజూరు చేసే విషయంలో ఇంతవరకు ఉన్నటువంటి CFMS సిస్టాన్ని తొలగించడానికి గట్టిగా కృషి చేశాము. దానికి పురపాలక శాఖ మంత్రులు కూడా ఆ CFMS సిస్టమ్ తొలగించడంతో మన గుంటూరు కార్పొరేషన్కి ప్రతి సంవత్సరం 400 నుంచి 500 కోట్ల రూపాయలు డబ్బులు వస్తాయి. దాంతో మనము పుష్కలంగా పనులు చేసుకోవచ్చు. కాబట్టి ఇక నుంచి గుంటూరు అర్బన్లో కానీ రూరల్లో కానీ, ఎందుకంటే మాకు రూరల్ 11 గ్రామాలు కూడా పట్టణానికి దగ్గరగా ఉన్నాయి కాబట్టి వాటికి కూడా అన్ని రకాలుగా సమకూర్చాలి. కాబట్టి వీటన్నిటికి సంబంధించి నిధుల విషయంలో ఇక డోకా లేదు. ఖచ్చితంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటాం.